దేశంలో అద్భుతం అనిపించే ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, తయారీ వస్తువులకు భౌగోళిక గుర్తింపునిస్తారు. అంటే అవి దేశంలో బ్రాండ్ అన్నమాట. అందులో వికారాబాద్ జిల్లా తాండూరు కందిపప్పు కూడా ఆ బ్రాండ్ గౌరవాన్ని దక్కించుకుంది. తెలంగాణలో ఇప్పటికే 15 ఉత్పత్తులు, వస్తువులు జై గుర్తింపును పొందాయి. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు ఆదేశాలతో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కూడా విశేష కృషి చేశారు. 2019 నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. వరంగల్, మహబూబ్ నగర్, పాలెం రకాలతో పోలిస్తే తాండూరు రకం ప్రత్యేకతల గురించి నివేదిక పంపించారు. దాంతో తాండూరు కందిపప్పుకు కూడా జీఎస్టీ గుర్తింపు లభించింది. తాండూరు కందిపప్పు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. జిఐ గుర్తింపుతో తాండూరు కందిపప్పు ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నమస్కారం. నా పేరు డాక్టర్ సి సుధాకర్. నేను తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. తాండూరు ప్రాంతంలో అనాదిగా కంది చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతా ఉంది. ఇక్కడ రైతులకు వర్షాధారంగా సాగయ్యే పంటల్లో కంది అతి ప్రధానమైన. అయితే ఇక్కడ విస్తీర్ణంలోనే కాకుండా ఉత్పత్తిలోనే కాకుండా ఈ తాండూరు కందిపప్పులో ఉండే నాణ్యత పరంగా చాలా పేరు పొందింది. దేశంలోని ప్రధాన పట్టణాలైనటువంటి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై లాంటి నగరాల్లో కూడా తాండూరు కందిపప్పును అతి ఇష్టంగా వినియోగదారులు కొంటా ఉంటారు. ముఖ్యంగా ఈ తాండూరు కందిపప్పుకు 3 మంచి సుగుణాలు ఉన్నాయి. ఒకటి, తొందరగా ఉడకడం. రెండవది, కమ్మటి సువాసనను కలిగి ఉండడం. నమస్కారం. నా పేరు డాక్టర్ సి సుధాకర్. నేను తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను. తాండూరు ప్రాంతంలో అనాదిగా కంది చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతా ఉంది. ఇక్కడ రైతులకు వర్షాధారంగా సాగయ్యే పంటల్లో కంది అతి ప్రధానమైన. అయితే ఇక్కడ విస్తీర్ణంలోనే కాకుండా ఉత్పత్తిలోనే కాకుండా ఈ తాండూరు కందిపప్పులో ఉండే నాణ్యత పరంగా చాలా పేరు పొందింది. దేశంలోని ప్రధాన పట్టణాలైనటువంటి